హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడే అందిన వార్త. ఏపీ వాలంటీర్ల వ్యవస్థపై కసరత్తు చేస్తున్న ప్రభుత్వం అండి. పూర్తి వివరాలు అయితే వీడియో ద్వారా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినట్లయితే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియోకి అయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వాలంటీర్ల వ్యవస్థలో మార్పులు చేర్పులు చేయాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. వ్యవస్థ పేరును మార్చే యోచనలో కూడా ప్రభుత్వం ఉంది. గ్రామ వాలంటీర్ పేరును గ్రామ సేవక్, వార్డు వాలంటీర్ను వార్డు సేవక్ పేర్లు అయితే మార్చాలి అని ప్రభుత్వం అనుకుంటోంది. 50 ఇళ్ల నుంచి ఒక్కొక్క వాలంటీర్లకు ఇప్పుడు 100 ఇల్లును అప్పజెప్పాలి అని భావిస్తోందండి. గతంలో 50 హౌసెస్ ఉండేవి, ఇప్పుడు 100 ఇళ్ళ వరకు అయితే అప్పగించాలని అయితే చూస్తుంది. అలాగే కొన్ని బాధ్యతలు అయితే తగ్గుతాయి కూడా. ఒక్కో వాలంటీర్కు 3 సంవత్సరాల కాల పరిమితి మాత్రమే ఇవ్వాలి అని ప్రభుత్వం భావిస్తుందండి. సో అందరికీ ఛాన్స్ రావాలనే ఉద్దేశంతోనే ఒక్కొక్కరికి వాలంటీర్ యొక్క జాబ్ స్పాన్ వచ్చేసి అంటే కాంట్రాక్ట్ అనుకోవచ్చు, 3 ఇయర్స్ మాత్రమే ఉంటుంది కాలపరిమితి. సో ప్రభుత్వం ఈ విధంగా భావిస్తుంది. వాలంటీర్ కంటే మెరుగైన ఉద్యోగాలు వారికి కల్పించి ఆ తర్వాత వాళ్ళకి కొన్ని స్కిల్ డెవలప్మెంట్ కోర్సెస్ కూడా ఈ లోపల వాళ్ళకి అందించి వాళ్ళకి వాలంటీర్ కంటే మంచి జాబ్ని అయితే అందించాలని అయితే ఈ విధంగా అయితే ఆలోచనలో ఉంది ప్రభుత్వం. ఇక వాలంటీర్లకు శిక్షణ ఇచ్చి ఉద్యోగాలకు ప్రిపేర్ చేయాలని ప్రభుత్వం అనుకుంటోంది. సచివాలయం పరిధిలో ఉన్న వాలంటీర్లను పంచాయతీల పరిధిలోకి తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తోంది. సంక్షేమ పథకాల డబ్బుల పంపిణీ వాలంటీర్లకు సంబంధం లేకుండా ఉండే సేవలు ఇవ్వాలని ప్రభుత్వం అనుకుంటోంది. ఎన్నికల సమయంలో వాలంటీర్లకు ఇచ్చిన హామీల గురించి ప్రభుత్వం ఇప్పుడైతే పరిశీలన చేస్తోంది ఫ్రెండ్స్.